ఓకే, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రభుపేట వందనాలు. మనందరికీ కూడా తెలుసు ఈరోజు మరి భస్మ బుధవారము, అనగా సిలువ ధ్యాన కూడికలకు, శ్రమ దినాలకు ప్రారంభ రోజు అనమాట. సో ప్రారంభ రోజుకి మరి పెద్దలు పెట్టిన పేరు ఏంటంటే భస్మ బుధవారం అని అంట. భస్మ బుధవారం ఈరోజు మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈరోజు యొక్క ప్రాముఖ్యత, అలాగే ఈ 40 దినాలు మనము దేవునితో సన్నిహితంగా గడపుట్టే జరిగే మేలు ఏంటో మనము తెలుసుకుందాం. ఈ 40 దినాల యొక్క ప్రాముఖ్యత, ఈరోజు యొక్క ప్రత్యేకత ఏంటో మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా భస్మ బుధవారం అంటే ఏంటి అని అంటే, భస్మము అని అంటే బూడిద. భస్మం అంటే బూడిద, లేకపోతే విభూది అని వస్తుంది. విభూది అన్న బూడిద అన్న ఒకటే. అయితే భస్మము ఈ యొక్క శ్రమ దినాలకి ప్రారంభ రోజుని ఎప్పుడూ కూడా స్టార్టింగ్ బుధవారం వస్తుంది, ఎండింగ్ ఏమో ఆదివారం వస్తుంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఆదివారం తిరిగి లేచాడు కాబట్టి ఈస్టర్ అనేది క్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానం. శుక్రవారం ఏమో ఆయన్ని సిలువ వేసినటువంటి రోజు కాబట్టి శుక్రవారమేమో గుడ్ ఫ్రైడే వస్తుంది, ఆదివారమేమో ఈస్టర్ వస్తుంది, శ్రమ దినాల ప్రారంభ రోజు ఏమొస్తుందంటే బుధవారం వస్తుంది. సో అయితే ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క రోజులు అనేవి అటు ఇటుగా కొంచెం మారుతూ ఉంటాయి. ఎందుకు మారుతాయి అని అంటే, ఇప్పుడు మనం వాడేటువంటి క్యాలెండర్ వేరు, యేసుక్రీస్తు ప్రభువారు జీవించిన సమయంలో వాడినటువంటి క్యాలెండర్లు వేరు. ఇప్పుడు మనం వాడే క్యాలెండరు సూర్యుని బట్టి, అంటే సూర్యకాంతిని బట్టి, టయాన్ని బట్టి ఏర్పడిన క్యాలెండర్లు. దీన్ని గ్రిగోరియన్ క్యాలెండర్ అని అంటారు. అయితే మరి పూర్వం దేన్ని బట్టి అంటే ఋతువులను బట్టి ఏర్పడినటువంటి రోజులు. కాబట్టి క్రీస్తు ప్రభువారు యొక్క సిలువ, ఆ యొక్క మరణము, పునరుద్ధానం ఇవన్నీ కూడా ఆ రోజుల్లో ఋతువులను బట్టి ఏర్పడినటువంటి క్యాలెండర్ ప్రకారమే నిర్చయిస్తారనమాట. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పుట్టి జీవించి మరణించి తిరిగి లేచింది ఎక్కడనంటే ఇశ్రాయేల్ దేశంలో. మనందరికీ తెలుసు ఇశ్రాయేల్ దేశం ఎక్కడుందంటే భూమధ్య రేఖకు మధ్య భాగంలో ఉంది. మనం చాలా ఈశాన్యంలో ఉన్నాం, మనం తూర్పున ఉన్నాం మనం. అందుకనే మన ప్రాంతం నుంచి జ్ఞానులు వెళ్ళినట్టుగా జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులని క్రీస్తు యొక్క పుట్టుకలో మనం చూస్తూ ఉంటాం. అయితే సో ఆ రోజులను బట్టి, ఆ క్యాలెండర్ని బట్టి, ఆ యొక్క పౌర్ణమి, అమావాస్య ఋతువులను బట్టి, ఆ రోజుల్లో ప్రభువారు ఏ టైంలోనైతే సిలువ వేయబడ్డాడో ఆ సమయాన్ని బట్టే ప్రతి సంవత్సరం కూడా కాల్కులేట్ చేసి చేయడం వల్ల కొద్ది రోజులు అటు ఇటు అనేవి జరుగుతూ ఉంటాయి. ఒకే రోజు ఒకే డేట్ రాదనమాట. సో ఇప్పుడు ఆ డేట్లు ఎందుకు మారుతాయో మీకు అర్థమైంది. రెండోది, సో శ్రమ దినాలు అనేది ఎందుకు చేస్తారు అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పస్కా విందులో పాల్గొని ఉలివల కొండ మీద పట్టబడినటువంటి క్షణం నుండి సిలువ మీద ప్రాణం పెట్టినటువంటి క్షణం వరకు కూడా ఏకదాటిగా మంచినీళ్ళు లేకుండా, ఆహారం లేకుండా, కనీసం కూర్చునే విశ్రాంతి కూడా లేకుండా ఏకదాటిగా 40 గంటలు ఆయన శ్రమ అనుభవిస్తూనే ఉన్నాడు. కాబట్టి స్టార్టింగ్లో 40 దినాలు ఉపవాసంతో ప్రార్థన చేసేవారు. స్టార్టింగ్లో క్రీస్తు ప్రభు వారి యొక్క మరణం తర్వాత, పునరుద్ధానం తర్వాత స్టార్టింగ్లో ప్రారంభ క్రైస్తవులు ఏం చేసేవారంటే 40 గంటలు ఉపవాసంతో, మంచినీళ్ళు కూడా తాగకుండా ఉపవాసంతో ప్రార్థన చేసేవారు. అయితే తర్వాత మన సార్వత్రిక సంఘం, అనగా మన పూర్వీకులు అప్పుడు ఉన్నటువంటి సంఘ ప్రజలు ఏం చేశారు అని అంటే, ప్రారంభ సంఘ ప్రజలు ఏం చేశారంటే, 40 గంటలతో మనం ఉపవాసం ఉంటే సరిపోదు, మనం ఆధ్యాత్మికంగా బలపరుస్తూ ఆయన యొక్క శ్రమలను మనం జ్ఞాపకం చేసుకుంటూ, మనం ఆత్మీయంగా వృద్ధి పొందుతూ మనం ఇంకా దేవునిలో బలపడాలి అని అంటే 40 గంటలు కాదు కానీ 40 రోజులు చేద్దామని చెప్పేసి ఏర్పాటు చేసి, అప్పటి నుంచి కూడా అంటే క్రీస్తు శకం 310వ సంవత్సరం నుండి ఈ 40 దినాలు అనేవి ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా ఈ 40 దినాలు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి. ఈ 40 దినాలు దేవునికి మనం దగ్గరగా జీవించడం వల్ల కలిగే మేలు ఏంటి అని అంటే,
ఇది ఇంగ్లీష్లో, మనం తెలుగులో శ్రమ దినాలు అంటాం, ఇంగ్లీష్లో లెంట్ డేస్ అని అంటారు. లెంట్ అనే మాటకు అర్థం ఏంటనంటే వసంతము అని అర్థం. లెంట్ అనే మాటకు అర్థం ఏంటంటే వసంతం. ఇప్పుడు మనకి 6 ఋతువులు ఉంటాయి. 6 ఋతువుల్లో వసంత ఋతువు అనేది చాలా 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 ప్రత్యేకమైనది. మనందరికీ తెలుసు 6 ఋతువుల్లో వసంత ఋతువు అనేది చాలా ప్రత్యేకమైనది. ఎందుకు ప్రత్యేకమైందని అంటే, ఈ వసంత ఋతువు అనేది బారిన మోడులు కానీ, నరికేసిన చెట్లు కానీ, లేకపోతే ఆకురాలిన చెట్లు కానీ మరలా చిగురించేటువంటి ఈ యొక్క అవకాశం ఎక్కువ ఏ ఋతువులో ఉంటుందని అంటే వసంత ఋతువులోనే ఉంటుంది. ఎందుకంటే వర్షాకాలము కొన్ని చెట్లు ఏమవుతాయి, ఓటెక్కి చచ్చిపోతాయి. యాసకాలం కొన్ని చెట్లు ఏంటంటే నీరు లేక చచ్చిపోతాయి. ఇప్పుడు యాసకాలం కాదు, ఈ వర్షాకాలం కాదు, మధ్యలో ఉన్నటువంటి కాలమే వసంతకాలం. ఇది చిగురించే కాలం అన్నమాట. ఇప్పుడు ఎప్పుడైతే మనం దేవునికి దగ్గరగా జీవిస్తామో ఈ యొక్క వసంతం అనేది దేవుడు మన జీవితంలో అనుగ్రహించి బారిన మన స్థితిని దేవుడు చిగురించేలాగా చేస్తాడు. హల్లెలూయా. అయితే ఈ యొక్క 40 దినాల ప్రారంభంని మనం ఏమంటామంటే భస్మ బుధవారము అని అంటాం. యాష్ వెడ్స్డే అంటే భస్మ బుధవారం. భస్మ అని అంటే ఇందాక చెప్పాను నేను, బూడిద లేకపోతే విభూది అని అంటారు. సో అయితే బూడిద బుధవారం అని ఎందుకు అంటారు? ఈ శ్రమ దినాలకి ప్రారంభం అని అంటే, బూడిద దేనికి సాదృశ్యం అని అంటే పశ్చాత్తాపానికి, శ్రమలకు సాదృశ్యం. మన పూర్వదినాల్లో ఎవరికైనా సరే శ్రమ వస్తే, వాళ్ళ రాజులు కావచ్చు, అధికారులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, అన్యులు కావచ్చు, ఎవరైనా ఆ రోజుల్లో శ్రమ వస్తే ఏం చేసేవారని అంటే వారి యొక్క వస్త్రాలను తీసివేసి గోని పట్టను కట్టుకుని బూడిదలో కూర్చోవడం, లేకపోతే బూడిద పైనుంచి తల మీద నుంచి కిందకి బూడిదలను వేసుకుని అప్పుడు వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు వారి యొక్క తగ్గింపును చూసి వారి యొక్క పశ్చాత్తాపాన్ని బట్టి దేవుడు గొప్ప కార్యాన్ని వాళ్ళ జీవితంలో చేసినట్లుగా బైబిల్లో చాలా చాలా సందర్భాలు ఉన్నాయి. అందులో ఈ రోజున 2 ఉదాహరణలు చూద్దాం. మొట్టమొదటిగా యోనా గ్రంథాన్ని మనం చూద్దాం. యోనా గ్రంథము 3వ అధ్యాయము, యోనా గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చూద్దాం. యోనా గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం. 3వ అధ్యాయం 6వ వచనం. ఆ సంగతి నినివే రాజుకు వినవనప్పుడు. ఆ సంగతి అంటే ఏంటి అని అంటే, నినివే ప్రజలందరూ కూడా దారి తప్పిపోయారండి. దేవుణ్ణి మర్చిపోయారు, దేవుని విడిచిపెట్టారు. ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తున్నారు. ఎవరికి ఇష్టం వచ్చిన మార్గంలో వాళ్ళు బ్రతుకుతూ దేవుని కూడా మర్చిపోయినట్లుగా ఉన్నారు. అయితే వాళ్ళ దగ్గరికి దేవుడు ఎవరిని పంపించాడంటే యోనాను పంపించాడు. యోనా సంగతి కూడా మనందరికీ తెలుసు, అది టాపిక్ డైవర్ట్ అయిపోద్ది. యోనా ఎల్లనని తర్షీసుకు పారిపోవడం, చేప మళ్ళీ మింగడం, సో మరలా నినివేలో ఆ చేప కక్కడం. అప్పుడు నినివేలో ఈ యొక్క యోనా ప్రకటన చేస్తాడు ఏంటంటే, 3 దినాల్లో మీ పాపాన్ని బట్టి, మీ దోషాన్ని బట్టి 3 దినాల్లో ఈ నినివే పట్టణాన్ని అంతటినీ కూడా నేను ఏం చేస్తానంటే నాశనం చేసేస్తానని దేవుడు చెప్తున్నాడు అని యోనా ఆ ఊర్లో ప్రజలందరికీ కూడా ప్రకటన చేశాడంట. ప్రకటన చేసినప్పుడు ఈ మాట ఆ నోట ఎవరికి వినపడిందంటే దేశంలో ఉన్న దేశ రాజుకి వినపడింది. ఏ మాట? 3 రోజుల్లో మన దేశం మీదకి దేవుని యొక్క ఉగ్రత రాబోతుంది అనే మాట రాజునకు వినపడినప్పుడు, ఆ సంగతి వినినప్పుడు రాజు విన్నాడనమాట. వినినప్పుడు ఏం చేస్తున్నాడో చూడండి ఒకసారి. అతడు తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములను తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. చాలండి, దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏం చేస్తాడంట రాజు? అయ్యో మా దేశం మీదకి ఉగ్రత రాబోతుంది, మా కుటుంబాల మీదకి ఉగ్రత రాబోతుంది, నా ప్రజల మీదకి ఉగ్రత రాబోతుంది అనే సంగతి రాజుకి ఎప్పుడైతే వినపడిందో రాజు ఏం చేశాడంట? తన సింహాసనము దిగి ఏం చేశాడంటమ్మా? ఇలా వినండి కొంచెం. ఏం చేశాడంట? తన సింహాసనము దిగి రాజవస్త్రాలు తీసేశాడు. ఇందాక నేను చెప్పాను కదా, పూర్వ దినాల్లో ఎవరికైనా శ్రమ వస్తుంది అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏం చేసేవారంటే వాళ్ళ వస్త్రాలను తీసేసి గోని పట్ట కట్టుకునేవారు.
సో రాజు కూడా, నినివే రాజు కూడా ఏం చేశాడు అని అంటే తన రాజ వస్త్రాలు తీసేశాడంట. ఒక 3 విషయాలు మనం చూస్తాం ఇందులో. మొట్టమొదటిగా తన సింహాసనము దిగి, ఏ రాజైనా ఏ అధికారైనా తన పదవి నుండి దిగడానికి ఎవరు ఒప్పుకోరు. అవునండి, రాజకీయ నాయకుడు ఎమ్మెల్యే అయ్యాడు అనుకోండి, 5 సంవత్సరాలు చేశాను చాలని ఎవరు అనుకోరు. నేను మళ్ళీ నెగ్గాలి అనుకుంటా. ఎప్పుడు అధికారం అనేది ఉంటుంది, అది ఎవరికైనా సరే. ఇప్పుడు ఒక ఉద్యోగం చేసేవాడు, నేను ఒక 20 సంవత్సరాలు ఉద్యోగం చేశాను కదా చాలు అని అనుకోడు. చచ్చిపోయే వరకు నేను జాబ్లోనే ఉండాలని అనుకుంటాడు. ఏ అధికారైనా, ఏ నాయకుడైనా, ఏ రాజు అయినా సరే ఏం కోరుకుంటాడంటే నాకు అధికారం ఉండాలని కోరుకుంటాడు. అలాంటిది ఎప్పుడైతే ఉగ్రత రాబోతుందని తెలిసింది, ఇప్పుడు అధికార పీఠం ఏం చేశాడు, దిగాడు. రెండోది రాజవస్త్రాలను తీసేశాడు. ఇప్పుడు రాజవస్త్రాలు అని అంటే గౌరవానికి, ఘనతకే సాదృశ్యం. ఇప్పుడు ఈ గౌరవం ఘనతను కూడా ఏం చేశాడు, రాజు పక్కన పెట్టేశాడు. మనకు కూడా అంతే కదా. ఈ రోజున సమాజం కూడా ఏం చేస్తుంది, మన వస్త్రాలను బట్టే మనకు విలువ ఎత్తది. ఖద్దరు బట్టలు వేసుకుంటే ఒకలాంటి విలువ, సాధారణమైన బట్టలు వేసుకుంటే ఒకలాంటి విలువ. పట్టు చీరలు కట్టుకుంటే ఒక విలువ ఇస్తారు, సాధారణమైన బట్టలు కట్టుకుంటే ఒక విలువ ఇస్తారు. సో ఆ వస్త్రాలకు దేనికి సాదృశ్యం అంటే విలువకు, ఘనతకు సాదృశ్యం. ఇప్పుడు ఈ రాజు ఏం చేశాడు, తన ఘనతను కూడా పక్కన పెట్టేశాడు. ఏం చేశాడంట, గోనె పట్ట కట్టుకున్నాడంట. గోనె పట్ట దీనత్వానికి సాదృశ్యం. ప్రభా నేను రాజునే కావచ్చు, కానీ నీ ముందు నేను దీనున్నయ్యా. తగ్గించుకున్నాడు. తగ్గించుకుని ఏం చేశాడు, బూడిదలో కూర్చున్నాడంట. బూడిద నెత్తి మీద నుంచి పోసుకున్నాడంట. పోసుకుని అప్పుడు ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. రాజు సైతం ఏం చేశాడు, సింహాసనము దిగి గోనె పట్ట కట్టుకుని బూడిద పోసుకుని అప్పుడు ప్రార్థన చేశాడంట. చేస్తూ ఒక ప్రకటన ఇచ్చాడు, నేనే కాదు ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇదే పని చేయాలి, బూడిద వేసుకుని ప్రార్థన చేయండి అని ఆజ్ఞాపిస్తే వారు ఏం చేశారంటే 3 దినాల పాటు వారు పశువులు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, అందరూ కూడా పాలు తాగే పిల్లలు కూడా ఉపవాసం పెట్టి ఏం చేశారంటే 3 దినాలు వారు బూడిదలో కూర్చుని ప్రార్థన చేశారు. అప్పుడు దేవుని యొక్క ఉగ్రత ఏమైందంటే తప్పించబడింది. దేవుడే తన సేవకుని పంపించి అంటాడు, ఇదిగో మీ ప్రార్థన దేవుడు విన్నాడు, మీ ఉపవాసం దేవుడు చూశాడు, మీ కన్నీరుని దేవుడు చూశాడు, ఇదిగో ఉగ్రత నుండి మిమ్మల్ని రక్షిస్తున్నాడు అని. ఈ రోజున మనం కూడా చేయాల్సింది ఏంటంటే ఏ యొక్క మరి ఉపద్రవం మన కుటుంబం మీదకి వస్తుందో, ఏ శ్రమ మన కుటుంబం మీదకి వస్తుందో, ఏ శోధన మన కుటుంబం మీదకి వస్తుందో అది మనం తప్పించబడాలి అని అంటే మన కుటుంబం నుంచి ప్రతి శోధన తప్పించబడాలి, మన కుటుంబానికి రాబోయే ఉగ్రత తప్పించబడాలి, మన కుటుంబానికి రాబోయేటువంటి శోధనలు, వేదనలు, శ్రమలు తప్పించబడాలంటే మనం కూడా ఏం చేయాలంటే దీన మనసు కలిగి తగ్గించుకుని ప్రభు సన్నిధిలో బూడిద పోసుకున్నట్లుగా ఆ యొక్క శ్రమలను మనం ధరించుకుని ప్రభువులో మనం ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. బూడిద పోసుకోవడం అంటే అప్పుడు మరి వాళ్ళు బూడిద పోసుకున్నారు కదా, ఇప్పుడు కూడా మనం బూడిద పోసుకోవాలని అంటే బూడిద శ్రమలకు సాదృశ్యం, నలగొట్టబడ్డానికి సాదృశ్యం, పశ్చాత్తాపానికి సాదృశ్యం. ఇప్పుడు మనం చేయాల్సింది పశ్చాత్తాప ప్రార్థన. ఏమో ప్రభువా, ఏ తప్పు వల్ల నాకు ఎలా జరుగుతుందో, ఏ పాపం వల్ల నాకు ఎలా జరుగుతుందో, ఒకవేళ నీకు ఇష్టం లేని క్రియ నేను ఏదన్నా చేశానేమో, నీకు ఇష్టం లేకుండా నేను ఏదన్నా నడుచుకున్నానేమో, దయచేసి దాన్ని క్షమించి నా కుటుంబం మీదకి వచ్చే శ్రమను తీసేయి ప్రభువా అని మనం ఏం చేయాలంటే పశ్చాత్తాపంతో ప్రార్థన చేయాలి. రెండోది ఏం చేయాలంటే మనల్ని మనం నలగొట్టుకోవాలి. అపోస్తలుడు పౌలు అంటాడు, నేను హెచ్చిపోకుండానట్లుగా నన్ను నేను నలగొట్టుకుంటున్నాను అంటాడు. అదే శ్రమ అంటే, నలగొట్టుకోవాలి. నిజంగా ఈ రోజున మీరు ఉన్నారనుకోండి, ఉదాహరణకి దేవుని సన్నిధికి వెళ్ళాలని ఒక ఆతృతతో వచ్చి దేవుని సన్నిధిలో కూర్చోవడం అంటే ఇదే సమయం మీరు ఇంటి దగ్గర చక్కగా పడుకోవచ్చు, విశ్రాంతి తీసుకోవచ్చు, హ్యాపీగా ఏ పనులైనా చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు, మోకరిస్తున్నారు, చప్పట్లు కొడుతున్నారు, నిలబడుతున్నారు, కూర్చోవడం అన్నారు. దీని ద్వారా మీ శరీరాన్ని ఏం చేస్తున్నారు, నలగొట్టుకోవడం అంటే ఇదే. రెండోది ఉపవాసాలు ఉండడం కూడా శరీరాన్ని నలగొట్టుకోవడం. ప్రార్థన, మోకాళ్ళు వంచడం, మోకాళ్ళ మీద ప్రార్థన చేయడం, ఇది కూడా మనం నలగొట్టుకుంటున్నామే. సో మనం నలగొట్టుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన వింటాడు, అద్భుత కార్యాన్ని దేవుడు మన జీవితంలో చేస్తాడు. మన కుటుంబం మీదకి వచ్చే శ్రమ, మన కుటుంబం మీదకి వచ్చే శోధన, మన కుటుంబం మీదకి వచ్చే ఉగ్రతను దేవుడు ఏం చేస్తాడంటే తీసివేసి దేవుడు మనకి సమాధానాన్ని ఇస్తాడు, ఆశీర్వాదాన్ని మనకి ఇస్తాడు. ఇలా నినివే రాజు అలాగే ప్రజలందరూ కూడా ఏం చేశారంటే బూడిద వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు.
కాబట్టి మనం కూడా ఇది బూడిదికి సాదృశ్యమైన పశ్చాత్తాపంతో ప్రార్థన చేయాలి, తగ్గించుకుని ప్రార్థన చేయాలి, దీన మనసు కలిగి ప్రార్థన చేయాలి. మూడవదిగా మనము ఆ దేవునిలో నలగగొట్టుకుంటూ ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు మన మీదకి వచ్చే ఉగ్రత, శాపము, మన మీదకి వచ్చే శ్రమ, శోధన ఇవన్నిటిని కూడా దేవుడు ఏం చేస్తాడు? తీసివేసేస్తాడు. హల్లెలూయా. ఇంకా మరి బూడిద వేసుకుని ఎవరెవరు ప్రార్థన చేస్తారు అని అంటే చూడండి, ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చదువుదాం. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. జరిగినదంతయు తెలియగానే ముద్దికై తన బట్టలను చింపుకొని గోనె పట్టను వేసుకుని బూడిద పోసుకుని పట్టణపు మధ్యకు బయలు వెళ్ళి మహాశోకంతో రోదనము చేసి రాజు గుమ్మం ఎదుటకు వచ్చెను. గోనె కట్టుకున్నప్పుడు గోనెను కట్టుకున్నవాడు రాజు గుమ్మములో ప్రవేశించకూడదని ఆజ్ఞ గలదు. రాజ్ఞ యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చునో అక్కడనున్న యూదులు ఉపవాసముండి మహాదుఃఖములోను ఏడ్పులోను రోదనములోను మురిగిన వారై అనేకులు గోనెను బూడిదెను వేసుకుని పడి ఉండిరి. హల్లెలూయా. ఇక్కడ ఈ ఎస్తేరు గ్రంథంలో 4వ అధ్యాయము ఈ మొదటి 3 వచనాలు మనం చదివినప్పుడు ఇక్కడ కూడా మనకి బూడిద వేసుకుని ప్రార్థన చేసిన వారిని మనం చూస్తున్నాం. ఎవరు అని అంటే ఫస్ట్ మొద్దికై కూడా ఏం చేశాడంట? తన వస్త్రాన్ని తీసుకుని గోనె బట్టలు వేసుకుని రాజు యొక్క ఆ నగరము వెలుపులకు వచ్చి ప్రార్థన చేశాడంట. తర్వాత రాజు గుమ్మం దగ్గర ఉన్న యూదులందరూ కూడా అనేకులు బూడిద వేసుకుని ప్రార్థన చేశారన్నాను. ఫస్ట్ ఎవరు? ముద్దుకై. తర్వాత అనేకులు యూదులు అనగా దేవుని బిడ్డలు, దేవుడు ఏర్పరచుకున్న జనులు ఏం చేశారంట? బూడిద వేసుకుని ప్రార్థన చేశారు. ఎందుకు బూడిద వేసుకోవాలేలో అని అంటే యూదులకు ఏమైంది? దేవుడు ఎన్నుకున్న ప్రజలకు ఏమైంది? దేవుడు ఎన్నుకున్నటువంటి ప్రజలకు ఏమైంది అని మనం ఆలోచన చేస్తే ఇక్కడ షుషానులో ఆ నగరంలో ఏం జరిగిందని అంటే ఒక హామాన్ అనే ఒక దుర్మార్గుడు ఉంటాడు. ఈ హామాన్ ఏం చేస్తాడంటే రాజుని రెచ్చగొట్టి, అయ్యా మనకి శ్రమలు ఎందుకు వస్తున్నాయి తెలుసా? ఇదిగో యూదుల వల్లే మనకి శ్రమలు వస్తున్నాయి, వాళ్ళ దేవుడికి మన దేవుడికి పడదు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ ప్రార్థనలు చేస్తున్నారు, దానివల్ల వాళ్ళు చేసే ప్రార్థన వల్ల మనకు కీళ్ళు వస్తున్నాయి. రెండోది ఏంటంటే వాళ్ళు ఎవరికే తలంచరో, వాళ్ళ దేవునికే తలంచుతారు కనుక మీకు కూడా తలంచరు అని రకరకాలుగా ఈ హామాన్ ఏం చేస్తాడు అని అంటే రాజుకి ఎక్కేసేస్తాడు. ఇందులో కొన్ని నిజాలు ఉన్నాయి. ఏంటనంటే దేవుని బిడ్డలు ఎవరికే తలంచరు, దేవునికే తలంచుతారు. దేవుని బిడ్డలు ఎవరికే మోకరించరు, దేవునికే మోకరిస్తారు. అలాగే దేవుని బిడ్డలో ప్రార్థన చేస్తూనే ఉంటారు. సో ఇవన్నీ కూడా వేరే రకంగా చెప్పి రాజుకి ఎక్కేసేస్తే మరి ఇప్పుడు రాజు అంటే ఏం చేయమంటారంటే మన ప్రాంతంలో, మన షుషాను కోటలో ఉన్న, మన ఈ నగరంలో ఉన్న యూదులందరినీ చంపేయండి అని ఒక రాజు ఆజ్ఞ ఇవ్వండి అని అంటే రాజు ఏం చేస్తాడంటే మూర్ఖత్వంతో ఆజ్ఞ చేస్తాడు, శాసనం ముద్ర వేస్తాడు, పంపించేస్తాడు. ఈ సంగతి ఎవరికి తెలిసిందంటే అదే కోటలో పనిచేస్తున్న ముద్దుకైకి తెలిసిందండి. ముద్దుకై ఎవరంటే దేవుని భయభక్తులు కలిగిన దేవుని బిడ్డ. ముద్దుకైకి తెలిసి ఏం చేస్తాడని అంటే తన వస్త్రాన్ని తీసుకుని గోను పట్టు కట్టుకుని బూడిద వేసుకుని ప్రార్థన చేస్తాడు. ఎందుకంటే మన మీదకి ఏదైనా శ్రమ వస్తుందనుకోండి, జయించే శక్తి మనకే లేదు. మనకున్న ఆధారం ఎవరంటే దేవుడే, మనకున్న ఆశ్రయం ఎవరంటే దేవుడే, మనకున్న ఒక సోర్స్ ఏదైనా ఉంటే అంటే మనకున్న ఆధారము ఏదైనా ఉంది అని అంటే అది ప్రార్థన మాత్రమే. కాబట్టి ముద్దుకే రాజు దగ్గరికి వెళ్ళి మేమేం తప్పు చేస్తాం, మేమేం పాపం చేస్తాం, మమ్మల్ని ఎందుకు చంపమన్నారు అని ఏం గొడవ పడలే, ప్రార్థన అంతే. ఉపవాసంతో బూడిద వేసుకుని ప్రార్థన చేశారు. ఆ సంగతి దేవుని బిడ్డలందరూ చూశారు. చూసి అనేకులు వారు తలపై నుండి బూడిద వేసుకుని ప్రార్థన చేస్తారంట. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే మొట్టమొదటిగా మన నుండి ఆత్మీయత అనేది ప్రారంభము అవ్వాలి. హల్లెలూయా.
కొంతమంది ఏం చేస్తారనంటే ఎదుటి వారి మీద ఉంతులేసుకుంటూ ఉంటారు. వాళ్ళు చేస్తే మనం చేద్దాం, వాళ్ళు వెళ్తే మనం వెళ్దామని. అది మంచిది కాదు. ఎందుకంటే ఎవరి పరిస్థితులు వాళ్ళవి, ఎవరి స్థితిగతులు వాళ్ళవి. సో మన బతుకు బాగుండాలంటే ఫస్ట్ మనం వెళ్ళాలి. మన బతుకు బాగుండాలంటే మనం ప్రార్థన చేయాలి. మన స్థితిగతులు మారాలంటే ముందు మనం ప్రార్థన చేయాలి. ఎదుటోళ్ళని చూస్తే వాళ్ళు బాగానే ఉన్నారు, మనం బాగాలేదు కదా. వాళ్ళకి అవసరతలు లేవు, మనకు అవసరతలు ఉన్నాయి కదా. వాళ్ళకి శ్రమలు లేవు, మనకు శ్రమలు ఉన్నాయి కదా. కాబట్టి ఇక్కడ మన వంతులు ఎప్పుడు కూడా వేసుకోకూడదు. ఫస్ట్ మనం ప్రారంభిస్తే మన నుండి మన కుటుంబము, మన నుండి మన గ్రామస్తులు, మన వీధిలో ఉన్నవాళ్ళు, మన ఇరుగు పొరుగు వాళ్ళు అందరూ కూడా మన నుండి అనేక విషయాలు నేర్చుకునేలాగా ఫస్ట్ మనం మొదటడుగు మనము వేసేవారుగా ఉండాలి. అలా మొదటడుగు ఎవరు వేశారంటే ముద్దుకై వేశాడు. ముద్దుకైని చూసి అనేకులు కూడా అయ్యో శ్రమ వచ్చినప్పుడు ఎలా చేయాలన్నమాట అని వారు కూడా ఏం చేశారంటే బూడిద వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేశారండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బూడిద వేసుకుని ఏం చేశారు? ఉపవాసం ఉండి ప్రార్థన. ఈరోజు నీవు నేను కూడా ఏం చేయాలని అంటే మనకి ఏదైనా శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, మన మీదకి కీడులు వచ్చినా, శత్రు బాధలు ఎక్కువైపోయినా, అనారోగ్యాలు ఎక్కువైపోయినా మనకున్న ఆధారం ప్రార్థనే. అయితే ఈ ప్రార్థన ఎలా చేయాలి? గతంలో నేను చెప్పాను, కన్నీటి ప్రార్థన యొక్క విలువ చెప్పాను నేను. ఈ బూడిదనంటే శ్రమ. ఈ శ్రమలో మనం ఏం చేయాలి? రోజున ఎవరికి తగ్గ శ్రమలు వాళ్ళకున్నాయండి, అవునా? శ్రమలు లేని వాళ్ళు ఎవరు లేరు, కష్టాలు లేని వాళ్ళు ఎవరు లేరు. కాకపోతే ఎవరికి ఉండే కష్టాలు వారికి వేరువేరుగా ఉంటాయి. ఒకరికి ఆరోగ్యం బాగుంది, ఆర్థికంగా చితికిపోయారు. ఆరోగ్యం ఉంది, ఆర్థికంగా చితికిపోయారు. మరొకరికి ఆర్థికంగా బాగుంది కానీ ఆరోగ్యం లేదు. కొంతమందికి కుటుంబ పరిస్థితులు చక్కగా ఉన్నాయి కానీ ఏదో విషయంలో ఏదో కొరత ఉంటుంది. కొంతమందికి కొరత ఏమీ లేదు కానీ కుటుంబంలో సమాధానం ఉంటుంది. అలాగే ఎవరికి ఉండే వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి మనము ఎదుటివారితో పొంతన చేసుకోకుండా మన జీవితం ఎలాగుంది, మన స్థితిగతులు ఎలాగున్నాయి, మన ఆత్మీయత ఎలాగుందో చూసుకుని మనం దేవునికి మరింత దగ్గరగా జీవించడానికి మనము ప్రయత్నం చేయాలి. మనం చేసే ప్రతి ప్రార్థన దేవుడు వింటాడు. మనం చేసే ప్రతి ఒక్క క్రియకు కూడా ప్రతిఫలం అనేది వస్తుంది. నేను చాలాసార్లు చెప్తాను, మనము తిని పడేసిన టెంక కూడా జాగ్రత్తగా చూస్తే అది మొలిచి గొప్ప పెద్ద చెట్టు అవుతుంది. అలాంటిది మనం చేసే ప్రార్థన ప్రతిఫలం రాదా? ఖచ్చితంగా వస్తుంది. అయితే మనం ఏం చేయాలంటే మనం నలగొట్టుకుంటూ ఉపవాసాలతోనూ, కన్నీటి ప్రార్థనతోనూ, మోకాళ్ళ అనుభవంతోనూ దేవునిలో మనం ముందుకి సాగిపోయి దేవునిలో అద్భుతాన్ని చూడాలి మనం. హల్లెలూయా. అద్భుతాన్ని చూడాలి మనం, ఆశ్చర్య కార్యాలు చూడాలి. అది ప్రార్థన వల్లే సాధ్యం. రాత్రంతా పెనుగులాడతాడండి యాకోబు. ప్రభువా నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను వదలను. అలా సాధించుకోవాలి మనం. ఇంత లేరు పిల్లలు, వాళ్ళు సాధించరా? ఎంత బొడ్డోడు ఆడికి ఏదైనా శాకలిట్ కావాలంటే అది కొనిచ్చేదాకా ఎడుతూనే ఉంటాడు. మరి ఇంత బొడ్డోడు సాధిస్తున్నాడు, ఎంత ఎత్తున్న మనల్ని. ఇంతున్న మనం సాధించలేమో దేవుడి దగ్గర? ఖచ్చితంగా మనం ఎంత పెద్దోళ్ళమైనా దేవునికి చిన్నపిల్లలు లాంటి వాళ్ళమే. యాకోబు గొప్పోడేం కాదు. యాకోబు గురించి బైబిల్ ఏం చెప్తుందంటే మోసగాడని చెప్తుంది. అలాంటి మోసగాడే ఏమంటున్నాడు తెలుసా? నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను వదలను. దేవుడు అనొచ్చు కదా, ఒరే మోసగాడా నీకేం హక్కు ఉందరా అనొచ్చు కదా దేవుడు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? ఒరే తెల్లవారుతుందిరా బాబు, నన్ను వదిలేయి. అంటే దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో, దేవుడు మన పట్ల ఎంత కృప కలిగి ఉన్నాడో ఈ సన్నివేశాన్ని బట్టి మనకు అర్థమవుద్ది. మనం ఎంత మోసగాళ్ళమైన, పాపులమైన, లేకపోతే ఎంత దేవునికి ఇష్టం లేకుండా బ్రతికినా మనమంటే దేవునికి ఇష్టం, మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు ఖచ్చితంగా. కాబట్టి మనం ఏం చేయాలి తెలుసా? యాకోబులాగా పట్టుదల కలిగి సాధించుకోవాలి. ప్రభు నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను వదలను ప్రభువా. ఈ 40 దినాలు కూడా మనం చేయాల్సిన పని ఇదే. ప్రభు ఈ 40 దినాల్లో నేను ఏదో కార్యము చూడాలి. కొన్నిసార్లు 40 దినాలంటే ఈ 40 దినాలు అయిన తర్వాత 2 రోజులు గడిచాకో, వారం గడిచాకో నాకేం జరగలేదండి కాదు. ఖచ్చితంగా 40 దినాలు చేస్తే ఖచ్చితంగా ఆ ప్రతిఫలం అనేది ఏదో ఒక రోజున తగిన సమయం అందు దేవుడు ఖచ్చితంగా మనకే అనుగ్రహిస్తాడు, ఇస్తాడు. ఈ 40 దినాల యొక్క ప్రత్యేకత కూడా మనం చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూడండి. అంతకుముందు నిర్గమకాండము 34వ అధ్యాయం 28వ కూడా వచనం చూద్దాం. నిర్గమకాండం 34:28.
నిర్గమకాండము 34:28 వచ్చిన చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి. అతడు 40 రేయింపగళ్ళు యెహోవాతో కూడా అక్కడ నుండెను. అతడు భోజనం చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద రాసింది. చాలండి, దేవుని స్తోత్రం కలిగినగా. ఇక్కడ చూడండి, ఇప్పుడు దాకా మనము ఈ యొక్క బూడిద అనే దాని గురించి మనకు ఒక అవగాహన వచ్చింది. బూడిద శ్రమకు సాదృశ్యం. మన శ్రమలో ఉన్నప్పుడు తగ్గించుకుని పశ్చాత్తాపంతో మనం ప్రార్థన చేయాలి. అయితే ఈ 40 దినాలు ప్రారంభం కనుక 40 దినాల యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, మోషే గారు కూడా 40 దినాలు ఉపవాసంతో దేవునితో సహవాసము చేశాడు. దేవునితో సహవాసం చేశాడు. దేవుని పాదాల దగ్గరే 40 దినాలు ఉన్నాడంట. 40 దినాలంటే ఈరోజు మీరు కావచ్చు, నేను కావచ్చు, లేకపోతే వేరే సంఘములు కావచ్చు, ఏ సంఘములైనా ఎవరైనా సరే 40 రోజులు ప్రార్థనలు పెట్టుకుంటారు. 40 రోజులు ప్రార్థన చేస్తారు. రోజంతా చేస్తారా? ఉదయం ఒక అరగంట, సాయంత్రం 1 గంటన్నర లేదా 2 గంటలు. కానీ అలాగా చేసి కూడా చాలా అద్భుతాలు పొందినవారు, చూసినవారు చాలామంది అన్నారు. కానీ ఇక్కడ మోషే 40 రేయిండ్లు, 40 పగలు, 40 రేయిళ్ళు అంట. అంటే 40 రాత్రులు, 40 పగళ్ళు, 40 రోజులు. రోజు అంటే ఒక రాత్రి పగలు రోజు అంటాం, అవునా? 40 రోజుల పాటు అంటే రాత్రి పగలు కూడా ఒక కొండ మీదకి వెళ్ళిపోయి దేవుని పాదాలు పట్టుకొని దేవుని యొక్క సన్నిధిలో 40 రోజులు అన్నపానములు భుజించక రేయింపగళ్ళు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. దేవునితో సహవాసం చేశాడంట 40 రోజులు. ఆహారం తీసుకోకుండా 40 రోజులు, 40 రాత్రులు, 40 పగళ్ళు కూడా మోషే ఏం చేశాడు? ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఇదేనండి 40 రోజుల యొక్క ప్రత్యేకత. బైబిల్లో చాలా ఉంది బైబిల్లో. 40 దినాలు ఉపవాసం ఉన్నవారు, 40 దినాలు దేవునితో నడిచిన వారు, 40 దినాలు ఇదిగో దేవుని యొక్క ఆ సన్నిధిలో గడిపిన వారు చాలామంది ఉన్నారు. అద్భుతాలు చూశారు. ఇక్కడ మోషే కూడా ఏం జరిగిందంటే 40 దినాలు దేవునితో సహవాసం చేశారు. 40 దినాలు దేవునితో సహవాసం చేసిన తర్వాత కొండ దిగి కిందకు వచ్చాడండి. కొండ దిగి కిందకు వచ్చిన తర్వాత ఆ మోషే యొక్క ముఖం ఎలా మారిపోయిందో చూడండి ఒకసారి. 35వ వచనం చదవండి. 35వ వచనం. మోషే ముఖ చర్మము ప్రకాశింపగా ఇశ్రాయేలీలు మోషే ముఖమును చూచిరి. మోషే ఆయనతో మాట్లాడుటకు లోపలికి వెళ్ళు వరకు తన ముఖము మీద ముసుగు వేసుకొనెను. హల్లెలూయా. మోషే ఎన్ని రోజులు ఉన్నాడు దేవునితో? 40 రోజులు. 40 రోజులు దేవునితో సహవాసం చేసి కిందకు వచ్చిన తర్వాత మోషే యొక్క ముఖ చర్మం ఎలా ఉందంట? ప్రకాశిస్తుందంట. ప్రకాశించడం అంటే ఒక సూర్యుడు ఎలా అయితే వెలుగుతాడో సూర్యుడు వెలిగినట్టుగా మోషే ముఖం వెలిగిపోతుందంట. సూర్యుడు వెలిగినట్టుగా మోషే ముఖం వెలిగిపోతుంది. ఇప్పుడు ఆ ప్రజలందరూ కూడా ఏమంటున్నారు తెలుసా? మోషే నీ ముఖం మేము చూడలేకపోతున్నామయ్యా, దయచేసి నీ ముఖం మీద ముసుకేసుకో. హల్లెలూయా. అంటే మోషే ముఖాన్ని కూడా ప్రజలు చూడలేకపోతున్నారంటే మోషే ముఖం ఎంత వెలిగిపోతుంది చూడండి. అంత వెలిగిపోవడానికి కారణం ఏంటి? 40 దినాలు దేవునితో సహవాసం అనేది చేశాడు. ఈరోజు ఈ పాఠం వల్ల దేవుడు మనకు నేర్పిస్తున్న విషయం ఏంటంటే 40 దినాలు దేవునితో మనం సహవాసం చేస్తే ఇదిగోండి మనము కూడా మనలో కూడా ఉన్న చీకటి తొలగిపోయి మనము కూడా ప్రకాశిస్తామండి. చీకటి దేనికి సాదృశ్యం అంటే శ్రమలకు, సాతానికి, శోధనలకి, సాతాని క్రియలకి సాదృశ్యం. ఇప్పుడు మనలో ఇవన్నీ ఉన్నాయి. ఏంటి? పాపం అనే చీకటి ఉంది, శోధన అనే చీకటి ఉంది, సాతాను శక్తులు అనే చీకట్లు ఉన్నాయి, శోధనలు అనే చీకట్లు ఉన్నాయి, శ్రమలు అనే చీకట్లు ఉన్నాయి, బాధలు అనే చీకట్లు ఉన్నాయి. ఈ చీకట్లన్నీ పోయి మనం ప్రకాశించాలంటే ఏం చేయాలి? దేవునితో సహవాసము
చేయాలి. మనందరికి ఒక సామెత గుర్తుంటుంది, చిన్నప్పటి నుంచి వినే సామెత, 6 నెలల సహవాసం చేస్తే 6 ఈరవుతారని. అంటే దాని అర్థం ఏంటంటే, మనం మంచోడితో సహవాసం చేస్తే మనకు మంచి లక్షణాలు వస్తాయి, చెడ్డోళ్ళతో సహవాసం చేస్తే చెడ్డ లక్షణాలు. అందుకే తల్లిదండ్రులు పిల్లల్ని హెచ్చరిస్తారు ఏంటంటే, రే నువ్వు చెడ్డోళ్ళ జతకే వెళ్ళొద్దంటారు. అలాంటిది మంచోళ్ళు స్నేహం చేస్తే మంచి వాళ్ళంగా మంచి లక్షణాలు అబ్బితే అని మనం ఆశపడతాం కదా. అలాంటి దేవునితో సహవాసం చేస్తే ఇంకెంత మేలు జరిగిద్ది మనకి. మోషే ముఖం ప్రకాశిస్తుందంట, అనేకులు చూడలేకపోతున్నారంట. హల్లెలూయా. రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడు, నువ్వు 40 దినాలు దేవునితో సహవాసం చేయి, దేవుడు నీలో ఉన్న చీకటి అంతటిని దేవుడు తొలగించి అనేకులు నిన్ను చూడడానికి కూడా భయపడేలా చేస్తాడు దేవుడు. హల్లెలూయా. నిన్ను చూడడానికి కూడా అసూయపడేలా చేస్తాడు దేవుడు. నిన్ను చూడడానికి కూడా ఇదిగో కళ్ళు మూసుకునేలాగా కుళ్ళుకునేలా చేస్తాడు దేవుడు. హల్లెలూయా. ఆ వెలుగనే ఆశీర్వాదం దేవుడు నీ జీవితంలో నింపును గాక. ఆ వెలుగనే దీవెన దేవుడు నీ జీవితంలో నింపును గాక. ఆ వెలుగనే ఆశీర్వాదం దేవుడు మీ జీవితంలో నింపును గాక. హల్లెలూయా. ఆనాడు మోషే 40 దినాలు ఉపవాసం ఉండి తన్ను తాను ప్రకాశించుకునేలా చేశాడు. ఈరోజు మనలో ఉన్న కూడా చీకట్లన్నింటినీ కూడా దూరపరుచుకుని మనం కూడా ప్రకాశించాలి. ప్రకాశం అనగా వెలుగు ఆశీర్వాదానికి, దీవెనకి, సమాధానానికి, అనేక గొప్ప మంచికి సాదృశ్యం కనుక ఈ మేలులు, సమాధానం, దీవెన ఇవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహించాలంటే దేవునితో మనం సహవాసము చేయాలి. మోషే ఒక్కడైనా 40 దినాలు ఉపవాసం ఉన్నాడంటే, ఏలియా ఉన్నాడు, ఎలీషా ఉన్నాడు, ఇంకా మరి చాలామంది బైబిల్లో 40 దినాల ఉపవాసం ఉన్నారు. చివరిగా వాళ్ళందరి గురించి చెప్పడానికి సమయం లేదు, కానీ యేసుక్రీస్తు ప్రభు వారు కూడా 40 దినాలు ఉపవాసం అన్నారు. చూడండి, ఆ మాట ఇందాక చెప్పాను కదా, మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మత్తయి సువార్త 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూడండి. అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యములకు కొలుపోబడిను. చూడండి, ఇక్కడ యేసు ప్రభు వారు 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, చాలండి, దేవుని స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు యేసు ప్రభు వారు ఎన్ని రోజులు ఉన్నాడంటే ఉపవాసం? 40 దినములు 40 రాత్రులు అని. అంటే దాని అర్థం 40 పగల్లో 40 రాత్రులు, అంటే పూర్తిగా 40 రోజులు. పూర్తిగా 40 రోజులు ఆయన ఏం చేశాడంట? ఉపవాసం ఉన్నాడంట. ఎక్కడికి వెళ్ళి? ఇక్కడ ఉంటే ప్రజల్లో చేస్తే డిస్టర్బ్ అయిపోతానని చెప్పేసి ఒక కొండ మీదకి వెళ్ళిపోయి ప్రశాంతంగా ఉపవాసము ఉన్నాడంట. 40 రోజులు ఉన్నాడు. ఈ 40 రోజులు ఉపవాసం ఉన్నాడో 40వ రోజు, అంటే ఈ రోజుతో 40 దినాలు పూర్తవుతున్నాయి, 40 దినాల యొక్క నిష్ట పూర్తవుతుందని ఎప్పుడైతే అనుకున్నాడో ఆ చివరి రోజున వచ్చేసాడు. ఎవరో? సాతాను. ఎందుకనంటే చివరిలో పడగొడితే సరిపోద్ది, 40 సంఖ్య చెరిగిపోద్ది. సాతాను కూడా ఏం చేస్తాడో తెలుసా? కొన్నిసార్లు మనల్ని ప్రారంభంలో ఆటంక పెట్టడం, మధ్యలో పెడతాడు ఆటంకాలు. అపోస్తలుడు పౌలు అంటాడు, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం. ఆ శరీరం మీద కొడతాడు అపవాది, ఆ శరీరం మీద కొడతాడు. జ్వరమో, జలుబో, ఏదో ఒక ఒంటి నొప్పులో, ఏదో ఒక బలహీనత, ఆ బలహీనత మీద సాతాను దాడి చేస్తాడు. ఎందుకు? నీ నిష్ఠను పాడు చేయాలి, నీ తీర్మానాన్ని పాడు చేయాలి, నీ యొక్క నువ్వు ఆశించేది నువ్వు పొందుకోకుండా అడ్డుపడడానికి సాతాను ఏం చేస్తాడంటే రకరకాలుగా అడ్డుకోవడమే సాతాను పని. కాబట్టి మనం ఏం చేయాలి తెలుసా? పరిశుద్ధాత్మ శక్తితో నింపుకుని ఇంకా బలంగా ముందుకి కొనసాగాలి. దేవుని స్తోత్రం కలిగింది. యేసు ప్రభువారు 40 దినాలు ఎందుకు ఉపవాసం ఉండాలి? ఆయన దేవుని కదా అని అంటే, ఎస్, ఆయన 100% దేవుడైనా సరే 100% మానవుడిగా మనలాగా ఈ లోకంలో పుట్టాడు కాబట్టి, మనలాగా పెరిగాడు కాబట్టి, మనలాంటి శరీరం ఉంది కాబట్టి మనందరికి ఒక మాదిరిగా చేయడానికి ఉండడానికి ఆయన
చేశాడు. రెండోది, ఆయన కూడా మనిషిలా భూమి మీద పుట్టాడు కాబట్టి ఆయనకి ఏం కావాలంటే దేవుని శక్తి బలంగా కావాలి. ఆ బలమైన దేవుని శక్తి పొందుకోవాలంటే ఖచ్చితంగా ప్రారంభంలో ఏం కావాలి? ఉపవాసం ఉండాలని. అయినా 40 దినాలు ఉపవాసం. సాతాను లాస్ట్ రోజు వచ్చేసాడండి. వచ్చేసి, ఇదిగో నువ్వు దేవుడి కుమారుడు అన్నా తెలుసు, ఈ రాయిని రొట్టె చేసుకుని తిను. ఎందుకు? శరీరానికి ఏం కావాలి? ఆహారం కావాలి. ఆహారం మీద కొడతాడు. అంటే నీరసం వచ్చేద్ది. అమ్మా ఉపవాసం ఉండకో, నీరసం ఇంకా ఎక్కువైపోద్ది, పో తినేయి. సాతాను పని అది. మనకి నీరసం వచ్చేలా చేస్తాడు. కొంతమంది ఉపవాసం ఉంటున్నారు. మంచిలు మాత్రం కంపల్సరీ తాగండి. ఎందుకంటే మంచిలు తాగకపోతే బాడీ డీహైడ్రేట్ అయిపోద్ది. దాని ద్వారా మన శరీరం ఏమవుద్దంటే బలహీన పడిపోద్ది. వెంటనే నీరసం చూపించకపోయినా తర్వాత చూపించేది. మంచిలు తాగండి, దానివల్ల ఎలాంటి నష్టం అనేది లేదు. సో గమనించండి, సాతాను యొక్క పని ఏంటంటే నిన్ను చెడగొట్టడమే సాతాను పని. నిన్ను దేవునికి దూరం చేయడమే సాతాను పని. నిన్ను అడ్డుకోవడమే సాతాను పని. ఎందుకంటే నువ్వు దేవునితో సహవాసం చేసినా, ప్రార్థన చేసినా నువ్వు దీవించబడతావు, మేలు పొందుకుంటావు. అందుకని సాతానికి ఇష్టం లేదు. అరే మనం దేవుని పొందుకుంటే సాతానికి ఎందుకు అని మనం అనుకోవచ్చు. మనం ఆశీర్వదించబడితే దేవుని మహింపరుస్తాం. సాతాను పని ఏంటంటే నువ్వు దేవుని మహింపరచకుండా చేయడమే సాతాను పని. అందుకని ఉంటుంది. అడ్డు కట్టలను మనం ఏం చేయాలి? జయించుకుంటూ ముందుకి సాగిపోవాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారనంటే 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు? శోధనలు వచ్చినాయి. ఆకలి మీద కొట్టాడు. ఫస్ట్ ఉపవాసం ఉన్నాడు కదా, ఉపవాసం ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది? ఆకలి. నువ్వు ఆకలితో ఉన్నావు కదా, ఈ రాళ్ళని రొట్టె చేసుకుని తిను. చేయగలడు ఆయన. 5 రొట్లు 5,000 మందికి పంచలేదా? చేయగలడు ఆయన. కానీ అలా చేసేటప్పుడు ఎవరి మాట విన్నట్టు అవుద్ది? సాతాను మాట విన్నట్టు అవుద్ది. నీ మాట నేను ఎందుకు వినాలి? నేను చేయగలను, కానీ నీ మాట వల్ల నేను చేయను. నా దేవుడి చిత్తమైతే చేస్తాను. అలాగా ఆయన చేయలేదు. తర్వాత ఆయన ఒక ఎత్తైన పర్వతం మీదకి తీసుకెళ్ళి ఏమంటున్నాడు? ఇక్కడి నుంచి నువ్వు దూకు, దేవుని దూతలు వచ్చి నిన్ను పట్టుకుంటాయి. ఆయన అన్నాడు నిజమే, కానీ నువ్వు చెప్తే నేను చేయను. రకరకాల శోధనలో ఇది ఈ లోకమంతా నీకు ఇచ్చేతను, ఒకసారి నా కాళ్ళ మీద పడు. అపవాది దేవుని బిడ్డలుగా ఎవరి కాళ్ళ మీద కూడా మనము పడకూడదు. మనకున్న ఏకైక శక్తిమంతుడు ఎవరంటే దేవుడు. ఆయన పాదాలే పట్టుకోవాలి మనం. ఇంకెవరి పాదాలు మనం పట్టుకోకూడదు. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన పాదాలు పట్టుకున్న వాళ్ళని ఇంకొకరి పాదాలు పట్టుకునేలా మాత్రం చేయడండి. దేవుని స్తోత్రం కలిగిన కాక. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత ఆయన కొండ కిందకు వచ్చాడు. అనేక అద్భుతాలు చేశాడండి. అనేక అద్భుతాలు రానున్న రోజుల్లో మనం అవన్నీ కూడా ధ్యానం చేసుకోవచ్చండి. అనేక అద్భుతాలు. మాట ద్వారా అద్భుతం జరిగింది, చూపు ద్వారా అద్భుతం జరిగింది, తాకితే అద్భుతం జరిగింది. గొప్ప అద్భుతాలు ఆయన చేయగలిగాడు. దానికి కారణం ఏంటంటే 40 దినాలు. ఈ రోజున మనం కూడా గొప్ప గొప్ప అద్భుతాలు మనం చేయగలగాలి, చూడగలగాలి, పొందుకోవాలి. పరిశుద్ధాత్మ శక్తిని మనం అనుభవించాలంటే మనం కూడా ఏం చేయాలంటే 40 దినాలు దేవునితో పోరాడాలండి. దేవునితో పెనుగులాడాలి, దేవునితో సహవాసం చేయాలి, దేవుని పాదాలు పట్టుకుని బ్రతిమలాడుకోవాలండి. అప్పుడు దేవుడు మన జీవితంలో ఘనమైన కార్యాలు చేస్తాడు. పరిశుద్ధాత్మ శక్తితో మన దేవుడు నింపుతాడు. పరిశుద్ధాత్మ నడిపింపును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మ జ్ఞానాన్ని ఇస్తాడు, స్వస్థతనిస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, బలం ఇస్తాడు, కుటుంబ పరిస్థితులన్నీ చక్కపరుస్తాడు. ఖచ్చితంగా మేలు చేస్తాడు. ఎందుకంటే నీ దేవుడు గొప్పోడండి. నీ దేవుడు నమ్మదగిన వాడు. నీ దేవుడు న్యాయవంతుడు, యథార్థవంతుడు, నీతి గలవాడు, సత్యవంతుడు, సర్వశక్తి కలిగిన వాడు, కృప కలిగిన వాడు. ఆయన నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయాలంటే మనం ఈ 40 దినాలు కూడా ఒక నిష్ట కలిగి ప్రార్థించేద్దాం. నేను ప్రారంభంలో కూడా నేను చెప్పాను ఒక మాట ఏంటంటే, ఒక పట్టుదల కలిగి ప్రార్థించేద్దాం. ఒక అవసరతను పట్టుకుని ప్రార్థించేద్దాం. ఆరోగ్యం కావచ్చు, పిల్లల విషయం కావచ్చు, వివాహ విషయం కావచ్చు, కుటుంబ విషయం కావచ్చు, ఇల్లు విషయం కావచ్చు, లేదా కుటుంబంలో ఎదుర్కొంటున్న శోధనలు కావచ్చు, లేకపోతే శ్రమలు కావచ్చు, అపవాది గలిబిలి కావచ్చు. వాటన్నిటి కోసం కూడా ఈ 40 దినాలు పట్టుదల కలిగి ప్రార్థన చేద్దాం. ఉపవాసం ఉండగలిగిన వారు ఉండండి. లేనివారు కనీసం నేను చెప్పాను 7 వారాలు ఉంటాయి, 7 ఆదివారాలు ఉంటాయి, 7 శనివారాలు ఉంటాయి. కనీసం ఆ 2 రోజులైనా లేకపోతే ఒక్క రోజైనా చేయండి. ఎందుకు నేను చెప్తున్నానంటే మీరు ఉపవాసం ఉండడం వల్ల నా కడుపు నిండిద్దా?
అది కానీ మీరు దీవించబడతారు, మీరు ఆశీర్వదించబడతారు. కాబట్టి మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. వీలైనంత మట్టుకు దేవునితో సహవాసం చెరిగిపోకుండా చూసుకుందాం. అపవాది అనేక రకాలుగా ఆటంకపరుస్తూ ఉంటాడు, కానీ మనం ఆత్మ బలంతో ముందుకు సాగిపోదాం. దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం. శరీరాన్ని లెక్క చేయకుండా ఆత్మ బలంతో ముందుకు సాగిపోదాం. అలాగే ఒక ముద్దుకేలాగా మనమే ఒక ముందడిగేద్దాం. ఎదుటివారితో ఎవరితో కూడా పోల్చుకోకుండా నా బతుకేంటి, నా స్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, మార్చండి ప్రభువా, హెచ్చించండి అయ్యా, దీవించండి అని దేవునితో పెనుగులాడదాం, దేవునితో పోరాడదాం, దేవునితో సాధిద్దాం. దేవుడు అట్టి కృప ఈ 40 దినాలు దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తల్ల వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మోకరించండి, ప్రార్థించేద్దాం. ఇప్పుడు వరకు నైనా మనం చక్కని సందేశాన్ని మనం విన్నాం. భస్మ బుధవారం అంటే ఏంటో, బూడిద గురించి మనం చూసాము. ఈ 40 దినాల యొక్క ప్రాముఖ్యత ఏంటో మనం చూసాం. దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవి లెంట్ డేస్, చిగురించే సమయం. ఇది నీ జీవితంలో వసంత ఋతువు దేవుడిచ్చాడు. ఇది శరీరానికి కష్టం కావచ్చు, కానీ ఆత్మకు మాత్రం ఇది వసంతమే. ఆత్మ చిగురించడానికి ఇది మంచి సమయం. దేవునిలో నువ్వు బలపడడానికి మంచి సమయం. దేవునిలో నువ్వు దీవించబడడానికి మంచి సమయం. ఈ 40 దినాలు ప్రార్థించేద్దాం, అంగలారుస్తూ ప్రార్థించేద్దాం, కన్నీటి ప్రార్థనలు చేద్దాం. మన శ్రమను పోగొట్టుకున్నట్లుగా, నినివే ప్రజలు చేసినట్లుగా, ఇదిగో నినివే రాజు చేసినట్లుగా మనమందరూ కూడా ప్రార్థన చేద్దాం. మొద్దుకై చేసినట్లుగా, యూదులు చేసినట్లుగా మనము శ్రమలను పోగొట్టుకోవడం కోసం ఈ శ్రమ దినాలను మనము వినియోగించుకుందాం. మన శ్రమలు దూరం చేసుకోవడం కోసం ఈ శ్రమ దినాలను మనం సద్వినియోగం పరుచుకుందాం. మనలో ఉన్న శ్రమను మనం పోగొట్టుకోవడానికి ప్రభువు పడినటువంటి శ్రమలను మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం ప్రార్థన చేద్దాం. బూడిద వేసుకుందాం. పశ్చాత్తాపం అనే బూడిదను మనం ధరించుకుందాం. తగ్గింపు అనే బూడిదను మనం ధరించుకుని ఒక పశ్చాత్తాపంతో, తగ్గింపుతో, వినయం కలిగి ప్రార్థన చేద్దాం. దేవునితో సహవాసం చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఇదిగో మోషే 40 దినాలు దేవునితో సహవాసం చేస్తే తనలో ఉన్న చీకటి పోయి గొప్పగా ప్రకాశించాడు. ఈరోజు నువ్వు ప్రకాశించాలి. నువ్వు అనేకులకు దీవెనకరంగా మారాలి. నువ్వు వెలుగుతో నింపబడాలి. నీ జీవితంలో ఉన్న పాపము, శాపము, కష్టాలు, శ్రమలు, బాధలనే చీకటిని నిన్ను విడిచిపోవాలి. నీ కుటుంబాన్ని విడిచిపోవాలి. నీ బిడ్డలను విడిచిపోవాలి. నీ యొక్క కుటుంబాన్ని విడిచి దూరంగా పోవాలి. నీ కుటుంబం వెలుగుతో నింపబడాలి. ఆశీర్వాదమైన వెలుగు నింపబడాలి. ఆశీర్వాదమైన వెలుగు నింపబడాలి. ఇగో దీవెన అనే వెలుగు నింపబడాలి. సమాధానం అనే వెలుగు నింపబడాలి. నువ్వు, నీ కుటుంబము యేసు నామములో ప్రకాశించాలి. దేవునితో సహవాసం చేద్దాం. యేసు ప్రభు దేవుని కుమారుడే 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. సాతాను శోధనలు జయించాడు, లోకాన్ని జయించాడు, గొప్ప కార్యాలు చేయగలిగాడు. రోజు నేను కూడా ఉపవాసం ఉందా, కన్నీటి ప్రార్థన చేద్దాం. శరీరాన్ని నలగొట్టుకుంటూ ప్రభువులో ఈ 40 దినాలు ప్రార్థన చేద్దాం. ప్రభువా, నేను అట్టి రీతిగా నన్ను బలపరచండి అయ్యా. అపవాది అనేక రకాల ఆటంకాలు పెడతా ఉందయ్యా. అపవాది నన్ను లాగుతూ ఉంటుందయ్యా. అయ్యా, నీవే నన్ను ముందుకు నడిపించండి, నీ ఆత్మశక్తినిచ్చి నడిపించండి అని అడగండి, ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా శ్రమను పోగొట్టండి అయ్యా, నా యొక్క శోధన పోగొట్టండి అయ్యా, నా ఇబ్బందిని పోగొట్టండి అయ్యా. అయ్యా, ఈ శ్రమ దినాలు మా శ్రమలను జయించే శక్తితో నింపండి అయ్యా అని ప్రార్థన చేయండి. నీ జీవితంలో ఉన్న శ్రమలు పోవునుగాక, నీ జీవితంలో ఉన్న కష్టాలు పోవునుగాక, నీ జీవితంలో ఉన్న ప్రతి ఇబ్బంది యేసు నామములో తొలగిపోవునుగాక. ప్రార్థన చేయండి. ప్రభువా, పోగొట్టండి అయ్యా, నా కష్టకాలమును పోగొట్టండి, నా శ్రమ దినాలను పోగొట్టండి, నా యొక్క శోధనలను పోగొట్టండి అయ్యా. నీ ఆత్మశక్తితోనూ ఆత్మబలముతోనూ నన్ను నింపండి అయ్యా. నీ ఆశీర్వాదంతో నేను ప్రకాశించాలి ప్రభువా. నీ ఆశీర్వాదంతో నేను అయ్యా వెలగాలి ప్రభువా అని ప్రార్థించేద్దాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు నైనా నీ కృపను బట్టి మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు, మమ్మల్ని నడిపించినందుకు మీకు వందనాలు. ఈ 40 దినాలు ప్రభువా అయా, నీ సన్నిధిలో గోజాడడానికి, నీ పాదాలు పట్టుకుని బ్రతిమలాడడానికి, ఈ 40 దినాలు నీతో సహవాసం చేయడానికి, ఈ 40 దినాలు మరి యాకోబు వలె నీదు అయా పెనుగులాడడానికి ప్రభువా
మాకు కృప చూపండి నాయన. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం అంటుంది. సాతాను శరీరం మీద దాడి చేసి మమ్మల్ని వెనక్కి లాగొచ్చు ప్రభువా. కుటుంబం మీద దాడి చేసి మమ్మల్ని వెనక్కి లాగొచ్చు అయ్యా. ఇదిగో ప్రతి ఒక్క సాతానుని అయ్యా, మమ్మల్ని దాడి చేసే సాతాన్ని యేసు నామములో లయమవునుగా కని ప్రార్థిస్తున్నాం అయ్యా. మమ్మల్ని వెనక్కి లాగే సాతాను యేసు నామములో లయమైపోవును గాక. నీ ఆత్మ బలాన్ని ఇచ్చి, నీ ఆత్మశక్తినిచ్చి మమ్మల్ని ముందుకు నడిపించండి. అలాగే ఈ రాత్రి వచ్చిన ప్రతి బిడ్డని కూడా పేరు పేరు చెప్పిన దీవించండి అయ్యా. పేరు పేరు చెప్పిన ఆశీర్వదించండి. ఈ శ్రమ దినాలు బిడ్డల యొక్క శ్రమలను అయ్యా మీరు తొలగించండి ప్రభువా. దీవించండి ప్రభు. నీకు వందనాలు. బిడ్డలు ఎవరు ఎలాంటి అవసరతలు ఉన్నారో మీకు తెలుసు ప్రభువా. వారి అవసరతలన్నీ తీర్చండి అయ్యా. గృహం లేని వారికి గృహం దయచేయండి, స్థలం లేని వారికి స్థలం దయచేయండి, వాహనాలు అవసరమైన వారికి వాహనాలు దయచేయండి, పనులు లేని వారికి పనులు దయచేయండి అయా. ఉద్యోగం లేని వరకు ఉద్యోగం దయచేయండి అయా. వ్యాపారం ప్రారంభించాలని ఆశపడుతున్న వారికి దారి చూపించండి. వ్యాపారం చేస్తున్న వారికి అభివృద్ధి దయచేయండి. అప్పులు ఆర్థిక ఇబ్బందులతో ఉన్న వారికి విడుదల దయచేయండి, సమృద్ధి దయచేయండి ఆయన. కుటుంబంలో సమాధానం నింపండి, బిడ్డలకు మంచి భవిష్యత్తును దయచేయండి అయా. ఇదిగోనైనా ఇంటర్ బెడ్లో నైనా, ఇదిగో డిగ్రీ బెడ్లో అయా, ఇదిగోనైనా ప్రభా 24 నుంచి ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్నారు అయా. కొంతమంది ఎల్లుండి నుంచి ఎగ్జామ్స్ సిద్ధపడుతున్నారు అయా. బిడ్డలకు నీ సహాయం దయచేయండి. నీ అయా నీ జ్ఞానమును ఇవ్వండి ప్రభా. నీ సహాయంతో చక్కగా బిడ్డలు ఎగ్జామ్స్ రాసి మంచిగా పాస్ అవ్వడానికి కృప చూపండి, సహాయం దయచేయండి. అలాగే నాయన నీకు స్తోత్రాలు. అలాగే ప్రభా చిన్న బిడ్డలను, యవ్వన బిడ్డలను అయా, పురుషులను, స్త్రీలను అయా, వృద్ధులను, వితంతులను ప్రతి ఒక్కరిని కూడా నాయన పేరు పేరు చెప్పిన దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. నీకు వందనాలు. అలాగే నేను ఈ యొక్క ప్రభా నేను ఇదిగో తండ్రి ఆ మీడియా ద్వారా చూస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ 40 దినాల బిడ్డలు నీలో అయా దీవించబడుతూ, ఆశీర్వదించబడుతూ, సహవాసం చేస్తూ గొప్ప కార్యాలు వారు రుచి చూడాలి ప్రభా. అంటే కృప దయచేయండి అంటే నీకు వందనాలు. బిడ్డలందరూ అవసరాలు తీర్చి దీవించమని, అలాగే ప్రభా తిరిగి బిడ్డలు వారి గృహాలకు వెళ్తుండగా నీ కాపుదల కృప క్షేమము దయచేయమని, బిడ్డలు ఏదైతే నీ సన్నిధికి వచ్చి అడుగుతున్నారో, ఏదైతే ప్రభు నీ పాదాల చెంత వారు విజ్ఞాపన చేస్తున్నారో, ఏదైతే ఏ సమస్య అయితే నీ పాద సన్నిధిలో వారు పెడుతున్నారో వాటన్నిటికీ నేను త్వరలోనే గొప్ప జవాబు దయచేయండి, త్వరలోనే గొప్ప విడుదల దయచేయండి, త్వరలోనే గొప్ప కార్యాన్ని బిడ్డల జీవితంలో మీరు జరిగించి సమస్తాన్ని బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తుంది. దీవించి ఆశీర్వదించమని మా ప్రభుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. యేసు రక్తమిచ్చి, సిలువ రక్తమిచ్చి ప్రవేశనం సంపూర్ణ విజయం, అపవాదికనంత నాశనం కలగను గాక. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. మన దిన ఆహారం నేడు మాకు దయచేయము, మళ్ళీ ప్రార్థన చేసి మనకు క్షమించే ప్రకారం మా ప్రార్థన క్షమించము, మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనావతని. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సన్నిధి సహవాసమును మనకు, మన కుటుంబాలకు, సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ, అలాగే 40 దినాలు ఆయన సన్నిధిలో గడపడానికి దేవుడు మెండుగా మనకి శక్తినిచ్చి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికి వందనాలు. విన్ను ఈ 40 దినాలు కూడా మరి సాయంకాలం 7 గంటల నుండి